ఫ్రెండ్స్ లావా అయితే బడ్జెట్లో ఒక మంచి కర్వ్డ్ మొబైల్ని అయితే తీసుకొని వచ్చింది. బడ్జెట్ అంటే 5-6 వేలు అయితే కాదు, 17,999 రూపాయలకి లావా బ్లేజ్ కర్వ్ 5G మొబైల్ అయితే లాంచ్ చేసింది. 18,000 అంటే మనకి డబ్బులు తక్కువ అయితే కావు. కాకపోతే మనకి 18,000 ప్రైస్ పాయింట్లో మనకి కర్వ్డ్ డిస్ప్లే అయితే ప్రెసెంట్ అయితే ఏ మొబైల్ అయితే లేవు. బట్ ఇదే తక్కువ చీపెస్ట్ కర్వ్డ్ మొబైల్ అని చెప్పొచ్చు. బట్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి 17,999 రూపాయలు అయితే పెట్టారు. బట్ ఆ ప్రైస్కి మాత్రం స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ప్రీవియస్గా తీసుకొచ్చిన లావా అగ్ని 5G మొబైల్తో కంపేర్ చేసే స్పెసిఫికేషన్స్ మీకు కొంచెం సిమిలర్గా అయితే ఉంటాయి. పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి వీళ్ళైతే తక్కువ ప్రైస్లో అయితే తీసుకొని వచ్చారు. ఈ వీడియోలో అయితే ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్, అవైలబిలిటీ అండ్ అలాగే ఈ మొబైల్ 18,000కి తీసుకోవచ్చా, వర్తా కాదని మొత్తం ఈ వీడియోలో అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరైతే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ మనం డిస్ప్లే కోసం అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్లో మనకి హైలైట్ ఏంటంటే డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో డిస్ప్లే చూసుకుంటే మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది. HDR10+ కంటెంట్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తే వైడ్ వన్ L1 కూడా సపోర్ట్ చేసింది. మీరు అమెజాన్ ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డి క్వాలిటీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి 16.7 మిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. ఈ మొబైల్లో మనకి స్టాండర్డ్ బ్రైట్నెస్ చూసుకుంటే మనకి 500 నిట్స్ ఉంటుంది. అలాగే మనకి మాక్సిమం బ్రైట్నెస్ చూసుకుంటే 800 నిట్స్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది లావా అగ్ని 2లో కూడా ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మనకి యాటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే 5,65,000 ప్లస్ అయితే యాటిట్యూడ్ స్కోర్ అయితే చేసింది. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి అయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో సోనీ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇందులో మనకి స్టోరేజ్ చూసుకుంటే మనకి 8GB 128GB ఉంటుంది. అలాగే 8GB 256GB అయితే ఉంటుంది. ర్యామ్ అయితే 8GB తీసుకొచ్చారు. బట్ స్టోరేజ్ అయితే డిఫరెంట్ గా మారిపోతుంది. ఇక ర్యామ్ వెర్షన్ చూసుకుంటే మనకి LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. అండ్ అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ అయితే యూజ్ చేస్తారు. బట్ ఈ బడ్జెట్ లో మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవి ఈ మొబైల్ సంబంధించిన పూర్తి మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. బట్ మనకి ఈ 18,000 ప్రైస్ పాయింట్ లో మనకి UFS 3.1 స్టోరేజ్ అంటే మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 20,000 అబోవ్ పెట్టాలి. UFS 3.1 స్టోరేజ్ కావాలంటే చాలా మొబైల్స్ లో. అలానే ర్యామ్ కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. 5X కాదు, LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. బట్ ర్యామ్ కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. మనకైతే మొబైల్ ఫాస్ట్ ర్యామ్ ఉంటుంది, ఫాస్ట్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మనకి లావా అగ్ని 2తో కంపేర్ చేసి ఈ మొబైల్లో చేంజెస్ అయితే పెద్దగా అయితే లేవు. బట్ మనకి బ్యాటరీ దగ్గర కొంచెం చిన్న చేంజ్ అయితే ఉంటుంది. లావా అగ్ని 2లో మనకి 4700 mAh బ్యాటరీ ఉంటే ఇందులో మనకి 5000 ఉంటుంది. లావా అగ్ని 2లో మనకి ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసింది. ఈ మొబైల్లో మనకి 33 వాట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు. లావా అగ్ని 2లో బ్యాటరీ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఈ మొబైల్తో కంపేర్ చేస్తే మనకి ఈ మొబైల్లో బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. లావా అగ్ని 2లో ఈ మొబైల్లో ఛార్జింగ్ స్పీడ్తో కంపేర్ చేస్తే లావా అగ్ని 2లో కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఇందులో స్లోగా అయితే ఉంటుంది. అందులో ఒకటి ఎక్కువ ఉంటుంది, ఇందులో ఒకటి తక్కువ ఉంది. ఇందులో ఒకటి ఎక్కువ ఉంటుంది, అందులో ఒకటి తక్కువ ఉంది. బట్ వీళ్ళైతే ఇలా చేంజెస్ అయితే చేశారు. కెమెరాలో కూడా మనకి చేంజెస్ అయితే ఉన్నాయి. లావా అగ్ని 2కి, లావా బ్లేజ్ కర్వ్ 5Gకి ఈ రెండింటి కెమెరాలో మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకుంటే లావా బ్లేజ్ కర్వ్లో మనకి 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మనకి లావా అగ్ని 2లో చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి చేంజ్ చేశారు. మనకి లావా అగ్ని 2లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఈ లావా బ్లేజ్ కర్వ్లో మనకి 32 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. బట్ మనకి కెమెరాస్లో అండ్ అలాగే బ్యాటరీలో కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే కావు. ఇవే చేంజెస్ అయితే పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే మనకి లావా అగ్ని 2 అయితే మనకి 20,000 దాకా ఉంది. ఇది మనకి 18,000 అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. డ్యూయల్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. ఒకటిసారి మీరు 2 సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు. మెమరీ కార్డు పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. బట్ మనకి మెమరీ కార్డు పెట్టుకోవడానికి వీలైతే స్లాట్ అయితే తీసుకొని రాలేదు. మనకి ఎక్స్పాండబుల్ చేసుకోవడానికి అయితే కుదరదు ఇందులో మెమరీ కార్డ్ వేసుకొని. మొబైల్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా ఈ మొబైల్ అయితే మనకైతే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి బ్లూటూత్ 5.2తో అయితే మొబైల్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ అయితే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉండదు. బట్ మనం ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోలేం. కాకపోతే వీళ్ళైతే బాక్స్ లోనే ఒక కనెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి Type-C to 3.5mm కనెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దాన్ని యూజ్ చేస్తే మనం అయితే హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం ఆ కనెక్టర్ కోసం మళ్ళీ డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బాక్స్లోనే మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి
20,000 21,000 దగ్గరలోనే మనకి రీసెంట్గా అయితే నథింగ్ ఫోన్ 2A లాంచ్ అయింది. బట్ ఆ మొబైల్లో మాత్రం బాక్స్లో ఛార్జింగ్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ అలాగే మనకి శాంసంగ్ కూడా బడ్జెట్లో తీసుకొచ్చింది శాంసంగ్ F15 5G. ఆ మొబైల్ కూడా ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఇందులో వీళ్ళైతే ఛార్జింగ్ అడాప్టర్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం మొబైల్ కొన్నాక 1,500 పెట్టి 2,000 పెట్టి ఛార్జింగ్ అడాప్టర్ కొనాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. శాంసంగ్ F15 12,000కి తీసుకొచ్చారు. దాంట్లో ఛార్జింగ్ అడాప్టర్ తీసేస్తారు. మనకి రీసెంట్గా నథింగ్ ఫోన్ 2A ఈ మొబైల్ కూడా తీసుకొచ్చారు. ఇందులో కూడా మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే లేదు, కొనుక్కోవాలి. బట్ వీళ్ళైతే ఛార్జింగ్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మనకి 2 years వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే 3 years వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. బట్ ఇదే చూసుకుంటే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13 మీద అయితే రన్ అవుతుంది. బట్ 14 15 అయితే వస్తాయి. మనకి 2 years వరకు అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. మనకి 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక ఈ మొబైల్స్ ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి మార్చి 11వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఫస్ట్ సేల్కి అయితే వస్తాయి. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మార్చి 11వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఇవి సేల్కి అయితే వస్తాయి. మీరు అయితే కొనుక్కోవచ్చు. 8GB ప్లస్ 128GB ప్రైస్ చూసుకుంటే మనకి 17,999 రూపాయలు పెట్టారు. ₹1 తక్కువ 18,000 అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే మనకి 18,999 రూపాయలు అయితే పెట్టారు. ₹1 తక్కువ 19,000 అయితే దీని ప్రైస్ అయితే ఉంటుంది. మీకు ఒక ₹1000 అయితే డిఫరెంట్ అవుతుంది. మీకు 128GBకి 256GBకి మీకు స్టోరేజ్ కొంచెం ఎక్కువ కావాలి, మేము ఎక్కువ వీడియోస్ తీస్తాం, మాకు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే మీరైతే మీరు హై ఎండ్ స్టోరేజ్కి అయితే వెళ్ళండి. మీరు 256GBకి వెళ్ళండి. ఎందుకంటే మీరు 128GB తీసుకున్నాక మీరు స్టోరేజ్ని ఎక్స్పాండబుల్ చేసుకోవాలనుకుంటే మీకు మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఇందులో లేదు. మీరైతే ఒకటేసారి 256GB తీసుకోవాలనుకుంటే తీసుకోండి. స్టోరేజ్ అది కూడా మాకు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు బట్ 128GB మ్యాక్సిమం సరిపోద్ది. బట్ ఎవరికైతే చాలదు అనుకుంటారో బట్ వాళ్ళు మాత్రం 256GBకి అయితే వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ లావాకి సంబంధించిన లావా బ్లేజ్ కర్వ్ 5Gకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ప్రైస్ అయితే. ఈ వీడియో ద్వారా మీరు లావాకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ ప్రైస్ తెలుసుకున్నారని నేను అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.